ఇక కాంగ్రెస్ పార్టీ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎవరో పంచాయతీ పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ పార్టీలలో వాళ్ళకే యాడోసాడ అగ్గి తగులుతూనే ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ మధ్యకాలంలో జానారెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సారు పంచాయతీ ఉన్నది కదా, ఇంట్లో మీనాక్షి నటరాజన్ మేడం ఎంటర్ అయ్యిందట. కొంచెం జానారెడ్డి సార్ మీద గరం గరం కూడా అవుతున్నదట. మరి ఎందుకో తనకో ఏందో పురాగా ఈ స్టోరీ చూద్దాం పండ్రి. ఇక గాంధీ భవన్లో ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ ఇవాళ భేటీ అయ్యిండుల్లా. వారం క్రితం జానారెడ్డి మీద ఆయన తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన సంగతి ఎరికేందే. నాకు మంత్రి పదవి రాకుండా ఈ మాజీ మంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుని పాత్రను పోషించిండు, ఆయన సంగతి నాకు మొత్తం ఎరిక అని చెప్పి గట్టి మాటలే మాట్లాడుకుంటూ వచ్చిండు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు. అయితే ఇక ఈ ఎపిసోడ్ మీద జానారెడ్డి సారు, రాజగోపాల్ రెడ్డి సార్కి ఓ లోపల కోల్డ్ వార్ అయితే గట్టిగానే ఉన్నది. కాకపోతే బయటికి మంచిగా నవ్వుకుంటా మాట్లాడుతున్నారు. కానీ మళ్ళా రాజగోపాల్ రెడ్డి సార్ ఒకనొక టైంలలో మైక్ దొరికినప్పుడల్లా ఏమంటున్నాడంటే, జానారెడ్డి గారు అంటే నాకు ఎనలేని గౌరవం ఉన్నది, ఆయన మా పార్టీ సీనియర్ నేత. జానారెడ్డి రాసిన లెటర్ మీద నేను మాట్లాడిన ఒక సవాల మంత్రి పదవి పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం అనుకుంటా రాజగోపాల్ రెడ్డి సార్ చెప్తున్నాడు, కరెక్టే. కానీ మంత్రివర్గ విస్తరణ మీద సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా ఓ పక్కన గట్టి హెచ్చరికలే జారీ చేస్తున్నాడు. పార్టీ లైన్ దాటితే ఎవ్వరైనా ఎంత పెద్ద సీనియర్ లీడర్ అయినా ఊకునేది లేదు, ఖచ్చితంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో పకడ్బందీగా తీసుకుంటామని అల్టిమేటం జారీ చేస్తున్నాడు. ఇక సిఎల్పి మీటింగ్లలో కూడా గట్టిగానే మాట్లాడి మొన్నట్ల రేవంత్ రెడ్డి సార్ పదవులు ఎవరికి రావాలి ఎవరికి ఇవ్వాలి అనేది మనం మాట్లాడుకునేది కాదు, అది అధిష్టానం తీసుకునే నిర్ణయం. మంత్రి పదవి కావాలని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మైకుల ముంగట ఊదరగొట్టే మాటలు మాట్లాడితే అది వాళ్ళకే నష్టం. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఊకునే సమస్యనే లేదు. పార్టీకి ఎవరి వల్లనన్నా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటున్నారు అని అంటే అది కంపల్సరీ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ మీద కొరడా జులిపిస్తుంది. వాళ్ళు శిక్షకు అర్హులు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం ఓపిక పట్టాలి తప్ప అధిష్టాన్ని ధిక్కరణ చేస్తే మాత్రం చర్యలు తప్పవని చెప్పి సిఎల్పి మీటింగ్ లో రేవంత్ రెడ్డి సార్ గట్టి మాటలే మాట్లాడిండు. మరి ఇప్పుడు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ పంచాయతీలలో మీనాక్షి నటరాజన్ మేడం కూడా జరంతా ఇన్వాల్వ్ అయ్యిందంట. మరి ఇంతకు వీళ్ళ పంచాయతీని రేవంత్ రెడ్డి సార్ ఎట్లా తెంపుతాడు, మీనాక్షి నటరాజన్ మేడం సార్ ఎట్లా రియాక్ట్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు. అయినా రాజకీయ పార్టీ అది కాంగ్రెస్ అంటే మామూలు విషయం కాదు. పంచాయతీలో ఎవడో బయటోడొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళలా వాళ్ళే చాలు. ఆటోమేటిక్గా ఎండుగడ్డి పచ్చగడ్డి ఏది వెయ్యకైనా అదే బాగా మండుకుంటా పోతుంది. అయినా కాంగ్రెస్ పార్టీలో జౌడాలు కాకపోతే పెద్ద చర్చ రచ్చ పెద్ద ఇష్యూ, కానీ జౌడాలు అయితే అది కామను. జౌడాలు లేకపోతే అసలు అది కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పి ఎడ్డించుకుంటూ మాట్లాడుతున్నారు 10 పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ అంటే గిట్టనోళ్ళు.